హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనము ₹5 పొదుపుతోని మనము 2,10,000 వరకు పొదుపు చేసుకోవచ్చు. అది ఎలాగా అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి 365 డేస్ ఛాలెంజ్. దీనిలోని మనం ఏంటంటే ఒక నెలని 5 భాగాలుగా డివైడ్ చేసుకొని మనం సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనమైతే ముందైతే ₹5 పొదుపుతో అయితే మొదలు పెడదాము. మొదటి రోజు, తర్వాత ₹25, తర్వాత ₹55, తర్వాత ₹105, 5వ రోజు ₹205, ఆ తర్వాత 6వ రోజు వచ్చేసి ₹305. మనం మొదటి భాగం ఏ విధంగా అయితే పొదుపు చేసుకున్నామో మిగతా 4 భాగాలు కూడా అదే విధంగా పొదుపు చేసుకున్నాం. ఒకవేళ మనము ఈ 5 భాగాలు నెలలో 5 భాగాలుగా విభజించుకొని 5 భాగాలు పొదుపు చేయలేము అనుకుంటే కనుక నెలంతా కలిపి ఒకే ఒక్క భాగమైనా పొదుపు చేసుకోవచ్చు. లేదా నెల అంతట్లోని 2 భాగాలు చేసుకోగలిగితే 2 భాగాలు చేసుకోవచ్చు. 3 భాగాలు చేసుకోగలిగితే 3, 4 అయితే 4, అట్లాగా 5 భాగాలు చేసుకోగలిగినప్పుడు 5 భాగాలు చేసుకోవచ్చు. అలాగా మనము ఒక భాగం చేసుకున్న పొదుపు వచ్చేసి ₹700 అవుతుంది. అదే నెల అంతట్లోని 2 భాగాలు చేసుకోగలిగితే అప్పుడు అది ₹1,400 అవుతుంది. అదే నెల అంతట్లో 3 భాగాలు చేసుకోగలిగితే అది వచ్చేసి 2,100 అవుతుంది. అదే కనుక మనం నెల అంతట్లోని 4 భాగాలు కనుక చేసుకోగలిగితే అది వచ్చేసి ₹2,800 అవుతుంది. 5 భాగాలు కూడా మనం నెలంతా చేసుకుంటే కనుక ₹3,500 అయితే అవుతుంది. దీన్ని మనము ఒక భాగం మాత్రమే చేసుకున్నప్పుడు అలా 12 నెలలు చేసుకుంటే కనుక మనకి ఎంత అవుతుందంటే ₹8,400 అయితే అవుతుంది. దాన్ని మనము ఒక 5 సంవత్సరాల పాటు కనుక మనం చేసుకోగలిగితే కనుక మనకి మొత్తం వచ్చేసి ₹42,000 అయితే అవుతుంది. అదే కనుక మనము 2 భాగాలు చేసుకోగలిగినప్పుడు అది సంవత్సరం పాటు మనం చేసుకోగలిగితే అదెంత అవుతుందంటే అది ₹16,800 అయితే అవుతుంది. దాన్ని మనము కంటిన్యూగా ఒక 5 సంవత్సరాల పాటు మనం చేసుకోగలిగితే కనుక మనకి ₹84,000 అయితే అవుతుంది. అదే మనం 3 భాగాలు కనుక మనం పొదుపు చేసుకోగలిగితే అప్పుడు వచ్చేసి మనకి 2,100 అవుతుంది కదా నెలకు మనం చేసుకునే పొదుపు. దాన్ని మనము సంవత్సరం పాటు చేసుకుంటే అప్పుడు అది ₹25,200 అయితే అవుతుంది. దాన్ని మనము 5 సంవత్సరాల పాటు చేసుకోగలిగితే మొత్తం అది వచ్చేసి ₹1,26,000 అయితే అవుతుంది. అదే మనము 4 భాగాలు కనుక చేసుకోగలిగితే అది వచ్చేసి ₹2,800 అవుతుంది అనుకున్నాం కదా. దాన్ని మనం సంవత్సరం పాటు కనుక మనం చేసుకోగలిగితే అది వచ్చేసి ₹33,600 అయితే అవుతుంది. దాన్ని మనం కంటిన్యూగా 5 సంవత్సరాలు చేసుకోగలిగితే ₹1,68,000 అయితే అవుతుంది. మనము 5 భాగాలు చేసుకోగలిగినప్పుడు అప్పుడు మనం చేసే పొదుపు ₹3,500 అవుతుంది నెలకి. అదే సంవత్సరం పాటు చేసుకుంటే అది ₹42,000 అయితే అవుతుంది. దాన్ని మనం కంటిన్యూగా 5 సంవత్సరాల పాటు చేసుకోగలిగితే ₹2,10,000 అయితే అవుతుంది. అంటే మనము నెలకి ₹3,500 వరకు మనం పొదుపు చేస్తున్నాం కాబట్టి దాన్ని వచ్చేసి మనము ఏదైనా పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఆర్డీ కనుక ప్లాన్ చేసుకుంటే 5 సంవత్సరాలకి అప్పుడు మనకేమవుతుందంటే నెలకి ₹3,500 చొప్పున కడితే మనం కట్టే అమౌంట్ వచ్చేసి 2,10,000 అవుతుంది. కానీ మెచ్యూరిటీ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి ₹2,50,000 దగ్గరగా అవుతుంది. సో ఇట్లాగా మనం కనుక పొదుపు చేసుకుంటే కనుక మనము చిన్న అమౌంట్సే పొదుపు చేసుకోవచ్చు రోజు. కానీ మనకి అందుకునేటప్పుడు అమౌంట్ మెచ్యూరిటీ తర్వాత మనం తీసుకున్నప్పుడు మనకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది పెద్ద అమౌంట్ అవుతుంది. సో ఈ వీడియో చూసి ఎవరైనా సరే ట్రై చేద్దాము సేవింగ్స్ ఇట్లాగా అని ఎవరైనా అనుకుంటే కనుక వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి. ఇదండి ₹5 పొదుపుతోని ₹2,50,000 వరకు ఎలా పొదుపు చేసుకోవాలి అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.